Happy morning to all. This is part 5 of lesson Human Eye and Colorful World. So, in this part, what are we going to learn? So, మనము ఇంతకుముందు పార్ట్లో ఐ డిఫెక్ట్స్ కంటి దోషాలు ఎన్ని రకాలు అనేది చెప్పుకున్నాం. దాంట్లో హస్వదృష్టి, దీర్ఘదృష్టి, చత్వారము, మయోపియా, హైపర్మెట్రోపియా అండ్ ప్రెస్బయోపియా అని చెప్పుకున్నాం. మరి మయోపియా అంటే ఏంటో కూడా చెప్పుకున్నాం. హస్వదృష్టి అంటే ఏమిటో. మరి హస్వదృష్టిని ఎవరికైనా ఉంది అంటే వారు దగ్గరి వస్తువుని చూడగలుగుతున్నారు, దూరంగా ఉన్న వస్తువుల్ని చూడలేకపోతున్నారు. అప్పుడు వారికి ఏం చేయాలి అంటే, మనకి హస్వదృష్టి ఉన్న వాళ్ళు గరిష్ట దూర బిందువుకు అవతల ఉన్న వస్తువుని చూడలేరని మనం చెప్పుకున్నాం. అంటే గరిష్ట దూర బిందువు ఎం అని చెప్పుకున్నాం. అట్లాగే కనీస దూరం ఏమో ఎల్ అని చెప్పుకున్నాం. ఈ ఎంకు ఎల్కు మధ్య ఉన్న వస్తువుని చూడగలుగుతారు, కానీ ఈ ఎం బయట ఉన్న వస్తువుల్ని చూడలేకపోతున్నారు. కాబట్టి వీరికి ఒక కటకాన్ని ఉపయోగించి, ఎందుకంటే మన కంటిలో ఉన్న కటకం సరిగా పనిచేయట్లేదు కాబట్టి వీటికి బయట ఒక కటకాన్ని ఉపయోగించి ఈ గరిష్ట బిందువుకి అవతల ఉన్న వస్తువు యొక్క ప్రతిబింబాన్ని గరిష్ట దూర బిందువు ఎం మరియు స్పష్ట దృష్టి కనీస దూరాన్ని తెలిపే బిందువు ఎల్కు మధ్య తీయగలిగితే ఆ ప్రతిబింబం కంటి కటకానికి వస్తువులా పనిచేస్తుంది. కాబట్టి ఇటువంటి దృష్టి దోషం ఉన్న వాళ్ళకి మనము ద్విపుటాకార కటకాన్ని వాడడం ద్వారా ఇది సాధ్యమవుతుంది. చూడండి, ఇక్కడ ద్విపుటాకార కటకాన్ని మనం ఉంచాం. ఇప్పుడు మనకి వస్తువు ఇక్కడ ఎంకి అవతల ఉంది. అప్పుడు ఏమవుతుంది, దీని నుంచి వచ్చే కాంతి కిరణాలు ఇలా వచ్చినప్పుడు అది ఎఫ్ గుండా, అంటే ఎఫ్ దగ్గర ఇమేజ్ని, ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. మరి ఇలా ఏర్పరిచినప్పుడు ఏం జరుగుతుంది చూడండి. మరి మనకి వీరికి ఉపయోగించే ఏదైతే ద్విపుటాకార కటకం ఉందో అది అనంత దూరంలో ఉన్న వస్తువు యొక్క మిథ్యా ప్రతిబింబాన్ని, అంటే నిటారుగా ఉండే ప్రతిబింబాన్ని దాని యొక్క నాభి వద్ద ఏర్పరుస్తుంది. కాబట్టి ఈ హస్వదృష్టిని నివారించడానికి అనంత దూరంలో ఉండే వస్తువు యొక్క ప్రతిబింబాన్ని గరిష్ట దూర బిందువు వద్ద ఏర్పరచగలిగే ద్విపుటాకార కటకాన్ని ఎంచుకోవాలి. అంటే దాని యొక్క నాభ్యంతరము మనం ఇంత ఉండేటట్టుగా చూసుకోవాలి. ఎలా చూసుకోవచ్చు మనం చూడండి. మనం దీనికి మనకి ఇక్కడ ఎం గరిష్ట దూర బిందువు ఉంది, ఇక్కడ ఎల్ ఉంది. ఇప్పుడు ఈ గరిష్ట దూర బిందుకు అవతల వస్తువు ఉంది, అంటే అనంత దూరం నుంచి కిరణాలు వస్తున్నాయి. ఈ వచ్చే కిరణాలు మనం ఈ కంటి ముందర పెట్టే ద్విపుటాకార కటకం వల్ల దీని యొక్క నాభి వద్ద, అంటే ఎక్కడ ఎం వద్ద ప్రతిబింబాన్ని ఏర్పరుస్తాయి. ఈ ఎం వద్ద ఏర్పరిచే ఈ ప్రతిబింబము మన కంటికి ఒక వస్తువులాగా, అంటే మనం చూసే వస్తువులాగా కనిపించినప్పుడు ఈ వస్తువు నుంచి వెళ్ళే కిరణాలు మన కంటి కటకం ద్వారా వక్రీభవనం చెంది రెటీనాపై ప్రతిబింబాన్ని ఏర్పరుస్తాయి. ఓకే, కానీ మనకి ఇంతకుముందు ఏం జరిగింది, ప్రతిబింబం ముందుకు జరిగింది, అంటే దృష్టి దోషం వల్ల. సో ఇప్పుడు ఈ కటకాన్ని ఉంచడం వల్ల ఇది యాక్చువల్ ప్లేస్లో, అంటే రెటీనా పైనే ప్రతిబింబం ఏర్పడుతుంది. కాబట్టి ఆ దృష్టి దోషం వాళ్ళకి నివారింపబడుతుంది. మరి దీన్ని గణితపరంగా మనం ఎలా చేయాలి అంటే, వస్తు దూరం యు అవుతుంది, ఇక్కడ ఈ ప్రతిబింబ దూరం ఇక్కడ మనకి ఏమవుతుంది, వి అవుతుంది. ఎందుకు, ఈ అనంత దూరం నుంచి వచ్చేదాన్ని మనము మధ్యలో కటకం వాడుతున్నాం కాబట్టి. సో ఇక్కడ యు అనంత దూరం, వి అనేది ఏమవుతుంది డి అంటే గరిష్ట దూర బిందువుకు కంటికి గల దూరం, అంటే ఎంకి మన కంటికి ఉన్న దూరం అన్నమాట. దీన్ని డి అనుకుంటున్నాం. సో ఇది కూడా మనకి మైనస్ అవుతుంది. సో దీన్ని కనుక మనము దీంట్లో ప్రతిక్షేపిస్తే 1/f = 1/v - 1/u. సో 1/-d + 1/∞. ఎందుకు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది. సో 1/∞ ఈజ్ నథింగ్ బట్ 0. 1/∞ ఏమవుతుంది, 0 అవుతుంది. సో 1/f = 1/-d. సో f = -d. సో ఇక్కడ మైనస్ అనే విలువ దేన్ని చూపిస్తుంది, ఇది పుటాకార కటకము అనే విషయం మనకి తెలుస్తుంది. అంటే దాని యొక్క నాభ్యంతరము మనం ఎంత తీసుకోవాలి, డి తీసుకోవాలి.
డి అంటే ఎంత, వారు ఎంతవరకు అయితే చూడగలుగుతున్నారో ఆ గరిష్ట దూరం అన్నమాట. అంటే ఉదాహరణకి ఒకవేళ ఒక వ్యక్తి 4 మీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్న వస్తువులను చూడలేకపోతున్నాడు అనుకుందాం. అంటే 4 మీటర్ల వరకు అతను చూడగలుగుతున్నాడు. సో ఇప్పుడు మనకి విగా ఏం తీసుకుంటున్నాం, 4 మీటర్లు, యు ఏం తీసుకుంటున్నాం, ఇన్ఫినిటీ. సో మళ్ళీ మనం ప్రతిక్షేపిస్తున్నాం. 1/f = 1/v minus 1/u. సో 1/f = 1/-4 minus of 1/- infinity. సో అగైన్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 1/∞ 0 అవుతుంది. సో 1/f = 1/-4. సో f = -4 మీటర్స్. అంటే మనం ఇక్కడ ఏదైతే ద్విపుటాకార కటకాన్ని ఆ మనిషికి ఇవ్వాలనుకుంటున్నామో దాని యొక్క నాభ్యంతరం ఎంత ఉండాలి, 4 మీటర్లుగా ఉండాలి. కాబట్టి ఆ దృష్టితో బాధపడుతున్న వ్యక్తికి అతను ఎంత దూరం వరకు చూడగలరో, అంటే ఈ వ్యక్తి 4 మీటర్ల వరకు చూడగలరు కాబట్టి అతనికి 4 మీటర్ల నాభ్యంతరం ఉన్న ద్విపుటాకార కటకాన్ని ఇచ్చాం. అదేవిధంగా ఇంకొక వ్యక్తి ఉన్నాడు, అతనికి ఇంకా 5 మీటర్లు ఉందనుకోండి, అప్పుడు 5 మీటర్లు ఉన్నది ఇస్తాం. 3 మీటర్లు ఉందనుకోండి, 3 మీటర్లు ఉన్నది ఇస్తాం. కాబట్టి ఎంత దూరం వరకు స్పష్టంగా చూడగలడో అంతే దూరానికి సమాన నాభ్యంతరం గల ద్విపుటాకారాన్ని ఉపయోగించడం ద్వారా అతను హస్వదృష్టిని మనం సవరించవచ్చు. అంటే మనము కళ్ళద్దాలు పెట్టుకుంటున్నారు కదా, ఆ కళ్ళ అద్దము, అది అద్దము కాదు, అదేమిటి, అది కటకము. కావాలంటే మీరు ఎవరికైనా దృష్టి దోషంతో బాధపడే వ్యక్తికి డాక్టర్స్ ఇచ్చిన కంటి అద్దాలు ఉంటాయి కదా, ఆ కంటి అద్దాలని మీరు తీసుకొని చూడండి. అది పుటాకార కటకమా కుంభాకార కటకమా మరి ఏ విధంగా ఉంది అనేది మీరు చూడండి. ఓకే, సో అక్కడ ద్విపుటాకార కటకము ఉంది అంటే ఆ వ్యక్తికి ఏమున్నట్టు, హస్వదృష్టి ఉన్నట్టు, అంటే దూరంగా ఉన్న వస్తువుల్ని చూడలేడు అని అర్థం. ఓకే, సో ఫర్ myopia, how do you correct myopia? So people with this defect myopia cannot see object beyond far point. So we have to use another lens. So those people eye lens can form clear image on the retina when an object is placed between far point and the point of least distance of distinct vision. So we have to use a lens. Which type of lens? We have to use a lens that able to bring the image of the object kept beyond far point between far point M and L. So this image acts an object for the eye lens. Then that man can watch clearly the long distance objects also. So we have to use here biconcave lens. So a biconcave lens, if you use this lens biconcave, so see this is biconcave. This biconcave can form image on the F when the light rays coming from infinity. So light rays coming from infinity, this lens form the image. This is erected image. So this is not a real image, this is not inverted, this is erected image, this is virtual image forms at F. So we have to take a biconcave lens. So when we put biconcave lens in front of the human eye, what will happen? The object at infinity, biconcave lens forms virtual image at its focus. So it forms the virtual image. For this reason, to correct one's myopia, we select biconcave lens, which forms an image at the far point from an object at infinity. So this image acts like an object for the eye lens. So here, so beyond M, the image is formed. This image can see this man like a object and form the image on the retina. Okay, so hence the final image is formed on the retina. So by using biconcave lens,
we can correct the myopia. So, how we conclude the focal length mathematically? So, here object distance u is infinity. So, this is minus infinity, and image distance is v, that is d. So, distance of far point. So, the distance between the eye and the far point, that is m, that is d. So, here from this to this distance is called d. Here using lens formula, 1 by f is equal to 1 by v minus 1 by u. So, we have to substitute this v and u, that is 1 by minus d, this minus into minus plus and 1 by infinity. 1 by infinity is 0. So, here 0 will come. So, 1 by f is equal to 1 by minus d. So, if we cross multiplication, or we have to change the numerator into denominator and denominator into numerator, then we have that f is equal to minus d. So, here focal length we have to take the distance of far point. Okay. So, what is this minus? This minus showing that this is a concave lens. For example, a person is unable to see objects beyond 4 meters. So, here far point m is nothing but 4 meters, at 4 meter. So, we have to take the d as 4 meters. So, v is equal to 4 meters. So, here u is equal to infinity minus infinity and v is equal to minus 4 meters. So, if we substitute this in the lens formula, 1 by f is equal to 1 by v minus 1 by u. So, 1 by f is equal to 1 by minus 4 minus 1 by minus infinity. Minus into minus plus, and 1 by infinity is 0. So, 1 by f is equal to 1 by minus 4. So, f is equal to minus 4 meters. So, here we have to take 4 meters as focal length of that lens. So, to correct myopia, one should use bioconcave lens of focal length equal to maximum distance up to which he can see clearly. Okay. So, this is the correction of myopia. We can correct the myopia by using a lens. So, now questions. ఇప్పుడు ప్రశ్నలు చూద్దాం మనం. సో, మొదటి ప్రశ్న, హస్వదృష్టి సవరణకు వాడే కటకం వలన వస్తువు ప్రతిబింబ స్థానం ఎక్కడ ఏర్పడుతుంది? ఇదొకటి. నెక్స్ట్ రెండవది, హస్వదృష్టి సవరించడానికి వాడే కటకానికి ఉండవలసిన లక్షణాలు ఏమిటి? సో, మనకి ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుందని చెప్పుకున్నా, మనకి m వద్ద ఏర్పడుతుంది. సో, మనకి కాబట్టి హస్వదృష్టిని నివారించే కటకం ఎక్కడ ఉండాలి? మనకి అనంత దూరంలో ఉండే వస్తువు యొక్క ప్రతిబింబం గరిష్ట దూర బిందువు వద్ద ఏర్పరిచే ద్విపుటాకార కటకం మనకి కావాలి. సో, ఇది మన మొదటి ప్రశ్నకి ప్రతిబింబ స్థానం ఎక్కడ ఏర్పడుతుంది, ఉండవలసిన లక్షణాలు. ఓకే, ఇది రెండవది అవుతుంది. సో, ఇది మనకి రెండో ఆన్సర్ అవుతుంది. ఇది రెండవ ఆన్సర్. ఎక్కడ ఏర్పడుతుంది చూడండి, మనకి ఎక్కడ ఏర్పడుతుంది? దాన్ని ఫార్ పాయింట్ అంటే గరిష్ట బిందువు వద్ద ఏర్పడుతుందని చెప్పుకున్నాం. సో, మనకి ఇక్కడ లేదు కాబట్టి మనం ఇక్కడే ప్రశ్న దగ్గరే రాసుకుందాం. ఏమని? హస్వదృష్టి సవరణకు వాడే కటకం వలన వస్తువు ప్రతిబింబం m వద్ద ఏర్పడుతుంది. m అంటే ఏంటి? గరిష్ట బిందువు. ఓకే, మీరు గరిష్ట బిందువు అని రాసినా సరే, ఏం వద్ద అని రాసినా సరే సరిపోతుంది. ఇక రెండవది ఇప్పుడే మనం చెప్పుకున్నాం. రైట్. నెక్స్ట్ వన్, హస్వదృష్టి సవరించడానికి పటం ద్వారా సూచించండి. సో, సవరించడానికి మనం
ఇక్కడ పటంలో కిరణ చిత్రం చూపించాం. ఇక్కడ ద్విపుటాకార కటకాన్ని ఉంచాం. సో ఈ పటాన్ని మీరు గీయాల్సి ఉంటుంది. ఇది 3వ ప్రశ్నకి జవాబు. ఓకే, ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్స్ కూడా చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, where will the image of an object be formed by the lens used for correcting myopia? And second one, what characteristics a lens must have to be used for correcting myopia? So this is second one, characteristics of lens. So if and the point of least distance of distinct vision, this image acts an object for the eye lens. Okay, so you have to use the lens which is able to bring the image of the object kept beyond far point and between the far point and the point of least distance of distant vision. So it have to form the image on the M. So this is second answer. And what is first one? The image, where the image is formed. So the image of an object be formed by lens used for correcting myopia at M or far point. You can write as far point or M. In bracket you have to write far point. M in bracket write far point. Garishta binduvu. Far point. Okay. And third one, draw a ray diagram showing correction of myopia. So this is your diagram using lens we are correcting the myopia. So this is third one. ఓకే, సో తర్వాత ప్రశ్న 4వ ప్రశ్న, హస్వదృష్టి సవరించడానికి వాడాల్సిన కటకనాభ్యంతరం ఎంత ఉండాలనేది ఎలా నిర్ణయిస్తారో గణితపరంగా తెలపండి. సో గణితపరంగా మనం ఇక్కడ చేసాం. సో దీన్ని మళ్ళీ ఒకసారి చేయండి మీరు. సో ఎక్కడి నుంచి మీరు చేయాలి అంటే ఇక్కడ నుంచి చేయండి. వస్తు దూరం u, ఇక్కడ పై సందర్భంలో అవసరం వస్తు దూరం అక్కడ నుంచి ఇక్కడ వరకు రాసుకోండి. ఓకే, ఎలా వచ్చిందో ఆల్రెడీ చెప్పాను. సో నెక్స్ట్ క్వశ్చన్, okay, for English medium, 4th question, how can you decide the focal length of the lens to be used to correct myopia? Deduce mathematically. So mathematically we already explained this. I already explained this, how this is, how are using it. So this is your yes, object distance. From object distance you have to write. So this one your 4th answer. Okay, next 5వ ప్రశ్న. సో బహుళైచ్ఛిక ప్రశ్నలు వచ్చాయి. హస్వదృష్టిని సవరించడానికి వాడాల్సిన కటకం. ఏం కటకాన్ని వాడాం? ద్విపుటాకార కటకం. సో బి అనేది కరెక్ట్ ఆన్సర్. హస్వదృష్టి పరంగా కింది వాన్లో సరైనది F = -D. ఆల్రెడీ మనకు వచ్చింది కదా, F = -D. సో ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, హస్తదృష్టితో బాధపడుతున్న వ్యక్తికి దాన్ని సవరించడానికి అమర్చిన కటకం యొక్క నాభ్యంతరం -4 మీటర్లు అయినా, ఈ మైనస్ అనేది దేన్ని చూపిస్తుంది? ఈ మైనస్ అనేది ద్విపుటాకార కటకాన్ని చూపిస్తుంది. సో ఇది సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ వన్, చివరిది మీకు తెలుగు మీడియం. హస్తదృష్టి సవరణకు వాడే కటకం
నిజ ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుందా? లేదు, ఇది నిజ ప్రతిబింబాన్ని ఏర్పరచదు, మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. సో బి కరెక్టే. కటకం రెండో వైపు నుంచి చూస్తే వస్తువుకు ముందు ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. కటకం అంటే ఒకటో వైపు నుంచి కాకుండా రెండో వైపు నుంచి చూస్తే వస్తువుకు ముందు ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. అవును, వస్తువుకి ముందు ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. సో మనకి బి అండ్ సి కరెక్ట్. సో డి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇంకా ఇంగ్లీష్ మీడియం మల్టిపుల్ చాయిసెస్. సో ఫిఫ్త్ వన్, the lens used to correct myopia, that is by concave lens. So B is your answer. Keeping in view myopia, choose the correct answer from the following. F is equal to minus D, not plus D, minus D. So here this is small f, correct this A. So a person suffering from myopia use a lens whose focal length is minus 4 meters. This minus sign indicates bifocal, biconvex, biconcave. So minus means here biconcave. So C is your answer. And last one, the lens used for correcting myopia forms real image? No, it not forms real image, it forms virtual image. So B is correct one. And C forms the other side of the lens. You see image is formed before the object. Yes, yes, before the object. So A and B is correct one, D is correct one. So this is your worksheet. సో ఈ వీడియోలో మీ ప్రశ్న ఏమిటి అంటే, హస్వదృష్టి ఉన్న ఒక వ్యక్తి వేటిని చూడలేడు? ఎక్కడ ఉన్న వస్తువుని చూడలేడు? దూరంగా ఉన్న వస్తువా, దగ్గర ఉన్న వస్తువా? ద మ్యాన్ హూ సఫరింగ్ ఫ్రమ్ మయోపియా కెనాట్ సీ which objects? Longest distance objects or nearby objects? So comment your answer in the comment box, okay, and subscribe the channel.